ఆదివారం వస్తే పాపం లేచేదే లేదు. 12 వస్తుంది, ఇంతవరకు లేవ్వలేదు. వీడు పండుకున్న చల్లకుండా డోర్ మొత్తం బిగ్గరేసుకుంటు కదా ఇక. ఆహా వంశీ, అమ్మ వీడుకు తెల్లారలేదురా నీకు ఇంకా? తమ్ముడు 12 అవుతుంది. ఈ రగ్గు కప్పుకొని ఎవరైనా వండుకుంటారా రా ఎండాకాలం పూట? నువ్వు అసలు మనిషివేనారా? హలో బేబీ, అగో బేబీ. హాయ్ బేబీ. ఎవరు బేబీ? అయ్యో గుంజుకుంటున్నావు ఎందుకు? అది మాట్లాడతలేదు. ఎవరు చెప్పామే? ఎవరామే మాట్లాడతలేదు? చెప్పు బేబీ ఎవరు? కాదు, సిగ్గు లేకుంటే ఎండకు రగ్గు కప్పుకొని వండటం నేను చూసినావరా? సిగ్గుందారా నీకు కొంచెమానా? ఉడకబోస్తుంటే ఫ్యాన్ అయ్యిందిరా. కూలర్ తీయమని ఎన్ని రోజులు అయ్యింది నీకు? కూలరు పైనుంచి తీయమని ఎన్ని రోజులు అవుతుంది? ఏంది ఏ పో ఇవన్నీ మాట్లాడినాడు. కూలర్ ఇద్దున్నాడు, అది గడ్డి మార్చి కడిగి మంచిగా నీళ్ళు పోతున్నాడు. నడు బేబే వాళ్ళు చెప్పు నాకు ఫస్ట్ అసలుకి. ఆ బేబే వాళ్ళు ఆ బేబీతో రోజు చాటింగ్ చేసుకుంటుంటున్నారు. 1-2 అయ్యేదాకా. అందుకని పొద్దుగలు ఎత్తలేవు. మరి దున్న పొద్దు 12 అంటున్నావు. 12 అయ్యేదాకా కూడా సిగ్గు లేదు నీకు? వాడు ఉంటాడు రా, వాడు సిగ్గులు అన్నాడు. ఎవడంటే వీడి పేరు రాసి ఉంటది అడ గోడ మీద. ఈడ రాయాలి సిగ్గు లేనివాడు అని రాసి పెట్టాలి. ఈడ సిగ్గు లేనివాడు అని రాయాలి ఈడ అసలు దాని మీద. చెప్పు. అదే అంటే నీకు ఈడ కూడా ఒక ప్రేమ ఉన్నది. ఈ లైన్ మొత్తం అటువంటి బ్యాచ్. ఆ బ్యాచ్ అదే బ్యాచ్. అది ఏసి పైసలు ఎక్కడి? ఏడా నాకాడేడా వన్నే నాకాడ పైసలు వన్నా అన్నాడు. ఆ కూలర్ తీసి దాన్ని సగం నీళ్లు పోసి తుట్టసాలు. మరి ఎండాకాలంలో ఏసి ఏనం కొత్తంది నీకు? పైసలు పుచ్చిపోతున్నాయి నీకు ఏసీలు గీసీలు. నడు ఇది నడు. ఆ కూలర్ తీస్తున్నాడు. ఏసీ కొన్నదిలే చేసేది నడు. లేవు ఓ ఏసీ కావాలట. ఇంకా ఏసీ పైన ఉన్నది. బేబీతో మాట్లాడొస్తావా? బేబీ బేబీ హాయ్ బేబీ, హౌ ఆర్ యు బేబీ? ఇప్పుడే అన్నావు కదా నువ్వు. దోసగాడు పేరు ఎవడన్నా బేబీ అని పెట్టుకుంటాడా? ఆరా నాకు మరీ అంత. అమ్మాయిల దోసరా. నేను చెవులో పెట్టుకోలేను, ఎత్తులో కూడా పూలు పెట్టుకోలేదు నేను. బేబీ హాయ్ బేబీ. ఓకే ఇలా సండే ఎటు ప్రోగ్రామ్ బేబీ? అందుకే నవ్వేవి. పనులు పెట్టుకుందాం మరి మనం. చిన్నగా కూర్చేసుకోవద్దారా? ఇరగోటి చేతిలో పెడతా. అర్థమవుతుందా ఎక్కువ మాట్లాడితే? అంతేనారా? అప్పుడే ఫ్యాన్ కింద వండాలి. ఈ కూలర్ కూడా ఉండదు. నాకు ఫ్యాన్ దేనికి బంగ్లా మీద వంట పొద్దున్నాక కూడా. పొద్దున్న దాకా నేను ఇంట్లో దేనికుంటా కాలేజ్ పోతా. అంతేనా? మళ్ళా ఇప్పుడు నా కోసమే రారా? మళ్ళా తెలియదా? ఆదివారం ఏంలే నువ్వు మంచి మమ్మ అంట మా కాలేజీలో చెప్తారు. చిన్నగానే చిన్నగా 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 ఏంద్ర ఎత్తేస్తుర్రు? కింద బెడ్ ఉంది, అర్థమైందా? నీళ్ళ లేదు. ఎట్లా నువ్వు గుంజి పడేసినావు కింద మొత్తానికి. నాటకాలుతున్నారా ఏమో, కళ్ళు కొట్టుకుంటున్నారా? అరే అవలగండారేమన్నా ఇట్లా లేపితే సన్ని చెప్పవలుగుతా చెప్తున్నా నేను. అంత ముఖాల చెప్పొచ్చు నువ్వు. కొత్తది అంతే. కొత్తది ఎవడు కొనిస్తున్నా మరి చెప్పు. నువ్వు పట్టుకోరా ఎవరు కొనిస్తున్నా చెప్పు. కొత్తది నువ్వే. ఎవడు? నేనా? అక్కడ పైసలు పుచ్చిపోతున్నా నేను కొంటా అని చెప్తున్నా నీకు. అరే అవుల సన్ని చెప్తున్నా, నేను కొట్ట చెప్తున్నా. నేను మనిషి మగ్గాడుకో వంశీగా. నీకేమైందిరా? అరే పురుషుని నీకు తలకాయ తిరుగుతుంది. నాకు బాగా అర్థమవుతుంది. మరి ఇది అన్బ్రేకబుల్. పలగొట్టు ఇరగొట్టలేక తెలుస్తుందా? ఎత్తేసాను కదా. నాకాడికి ఎందుకు వేస్తున్నావు? ఒళ్ళు బాగా పలిచింది, నాకు అర్థమైతలేదు కదా. ఇగో డాడీ వచ్చేటప్పుడు ఏసీ కట్టుకొని రమ్మని. ఏసీ చెప్పు మరి. ఫోన్ చేసి చెప్పమని చెప్పు. రాదు నేను నాకు కూడా మంచిదే కదా. నేను కూడా చల్లగా పడుకుంటా. ఇప్పుడు సార్ ఏసీ వచ్చినాక నాకు పని చేయాలి కదరా. ఫోన్ చేయదు మీ డాడీకి. ఫోన్ చేయదు. ధైర్యం ఉంటే మీ డాడీకి ఫోన్ చేసి మాట్లాడుకోరు. ఎందుకు రాక్ చేస్తున్నావు దాన్ని?
నీ టార్గెట్ అది ఇదొక్కటినారా అది బ్యాగ్ కాదు అర్థమవుతుందా బ్యాగ్ ఏది నువ్వు బ్యాగ్ అనుకుంటున్నట్టు కాదు చెమటలుగా ఆరిపాడైతున్నాయి నాకు అరే ఎంతసేపు రా గంటలు గంటలు అరే ఏ పని చేసినా గానీ చలని లేడవన్నాయి నీకు ఆడ కుండలు తాగపో కుండ పెట్టిన ఆడ ఇంటి ముందట కుండల నీళ్ళు మంచిగా తాగపో ఫ్రిడ్జ్ లో ఎవడు పోసి పెట్టిండు మరి నీ అయ్యే చుట్టం ఎవడో పోసి పెట్టిండు ఆడ నీళ్ళు బాటిల్ ఎవడు పోసిండు నేనెందుకు పోస్తా కుండ తెచ్చి పెట్టినా రారా ఇక శుద్ర నేను కుండ తీసుకొచ్చి పెట్టినా నేను చల్ల నీళ్ళ కోసం చూడు చూడు ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు కాబట్టి తాగుదురా ఫ్రిడ్జ్లో నీళ్ళు మంచివి కాదు చల్లగా అయినాయి చూసుకో ఎంత మంచిగా తెలుసా బాటిల్లో నింపే బాధ ఉండదు ఏ బాధ ఉండదు అదే ఫ్రిడ్జ్లో అనుకో బాటిల్లో నింపు చల్లగా లేవారా మరి చూసినవారా నీ ఎందుకురా దిక్కి మేళ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతా అంటారు కుండ నీళ్ళు మంచివి తాగలరా నేనే చెప్తున్నా కదరా కుండ నీళ్ళు తాగాలి ఎప్పుడైనా కానీ మంచిది పేదోళ్ళ ఫ్రిడ్జ్ ఇదే కుండ ఎక్కడ తాగుతున్నాడు వాడు చల్ల నీళ్ళు ఎక్కడిరా నేను కుండల నీళ్ళు తాగమని చెప్పినా కదా కుండ తెచ్చింది ఎడికిరా నేను చెప్తుంటే కూడా అట్లా తాగుతున్నావు ఎందుకురా నువ్వు ఎందుకని అట్లా చెప్పు నీకు కుండల నీళ్ళు తాగాల ఫ్రిడ్జ్ లో నీళ్ళు మంచిగా కాదని చెప్పినా లేదా నేను నేను తాగల నువ్వు మరి పెద్ద తోప్ సింగ్ నువ్వు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగనే కుట్టినావా ఏంది నువ్వు లేకపోతే ఫ్రిడ్జ్ లో కుట్టినావా ఫ్రిడ్జ్ లో నీళ్ళు చూసినావా ఇక నేను వానికి ఇప్పుడే చెప్పినా నీకు సిగ్గు లేకుండా నువ్వు నీ వాళ్ళు ఇప్పుడు వాడు అడుగుతుండే మళ్ళా బుద్ధి లేని ముఖాలు నాకు చెప్పు అది నింపుకొని పెట్టుకోరు మరి నన్ను ఎందుకు నింపమంటారు నింపుకోరు ఏమైందిరా కోరుకో ఏ హీటర్ పెడుతున్నావేంద్రా ఇది ఎండాకాలంలో ఎవడన్నా హీటర్ బంజారా స్విచ్ అవలంబకపోడా తానం ఎట్లా చేయాలి ఎండ ఎట్లా కొట్టి మొదలాడుతుంది ఎవడన్నా ఏ నీళ్ళు పెట్టుకొని హీటర్ పెట్టుకొని ఇస్తాడు నడు నడు సన్నీళ్ళు 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 చలి పెడుతుంది ఏం కాలం అనుకుంటున్నావు నువ్వు అసలు బయటకెళ్ళి ఏం కాలం అనుకుంటున్నారా నువ్వు హీటర్ పెట్టుకోని వేడి నీళ్ళు చేస్తా అంటున్నావు సిగ్గులేని మా కబడా ఎండాకాలంలో ఏమైనా చేస్తాడరా నేను చేస్తా కూలర్ దీపా కూలర్ ఇడ పడేసిన నన్ను నాటకాలు ఆడుతున్నాడు తొందర నీళ్ళు పోసి పెట్టు చెప్తున్నా నాకు 5 నిమిషాలు 10 నిమిషాలలో అయిపోవాలి నాటకాలు ఆడుకుంటేమో అది ఇరుగుతుంది అనుకో నీ పనులు బాట పట్ట రాలా కొడతాను నేను నడు ఏ వంశీ రావేంద్ర వస్తున్నా అందులోకి ఎందుకు పోయినవరా అందులోకి అడుగుతున్నావరా నువ్వు కూలరు నడు అదే నీకు అన్ని పనులు చెప్పగా నీకు దానికి పోయినావు దీనికి పోతున్నావు నడు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటారు మరి అదే మరి నీ ముఖమైందో ఏమైందో అలగ్గడతా ఖరాబ్ అయిందంటే అంతేనా కొనాలి అదే అనుకుంటున్నా నేను కూడా అంతేనా పోదా నడుగు మరి ఇక మీ డాడీ వచ్చేసరికి తీసుకొచ్చి పెడదాం పన్నాడు బొర్రమ్మంటే మనుషుల మీదకి బదట్ల కుక్కర్నట్టు వరదాడు అదే గా సూపులకే ఉన్నావు ఏమైంది వంశీ ఎంతసేపు ఇంకా అయిపోలేదా ఈ గంట అవుతుందిరా దాన్ని పట్టుకొని ఏలాడి ఎంతసేపు చూసావురా ఇవాళ ఒక్కరోజైనా నిమ్మలంగా చల్లగా కూర్చొని తిందాం కూలర్ కింద అని అనుకున్నా పెట్టు నీళ్ళు పోసినవా పెట్టు ఇటు తిప్పురా బయటకు తిప్పుతున్నావు ఎందుకురా థ్యాంక్ యూ రా 200 లేవు 2 పైసలు ఉన్నాడు కూలర్ కింద నువ్వు ఉండవా ఏంటి ఏ నాటకాలు ఆడుతున్నావా రేమన్నా ఇంట్లో తింటలేవా మరి తిన్నందుకు నాకు పైసలు 400 సరే 3 పూటలు తింటావు కదా 400 నాకు మరి నాకాడెక్కడిరా మరి అది కూడా దేని దానికే మరి నేను వండి పెట్టినందుకు నాకు కూడా పైసలు ఇరా ఇది కూడా సర్వీస్ ఇది కూడా నువ్వు చెయ్యాలి ఎందుకు చెయ్యొద్దు ఎవరు చెప్పిండు చెయ్యొద్దని నీకు ఒర్రియకు నాకు అనవసరంగా అంత చేసినాక ఇప్పుడు నువ్వు మళ్ళీ బంద్ చేయకు వంశీ చెప్తున్నా నడుతుందా నడుగా